ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 6. ఈ ఎపిసోడ్ నెంబర్ 6లో మాత్రం అప్డేట్ అయితే యూనిక్ రావడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ ఎవరన్నా లైక్ కొట్టండి మాత్రం 100% లైక్ కొట్టండి. అలానే నా ఇన్స్టాగ్రామ్లో వరంగల్ గణేష్ ఐడల్స్ ఉంటుందిగా, దాంట్లో కూడా ఫాలో చేయడం వాళ్ళంటే ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు మొత్తం అప్డేట్ అయితే ఇస్తాను. ఇప్పటిదాకా ఏమేమి వర్క్ అయినాయి ఏంటిది అని మాత్రము. అండ్ అలానే రూట్ మ్యాప్ కూడా మీకు కావాలి కదా, రూట్ మ్యాప్ కూడా నేను చూపిస్తా. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు బయట చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్ మాత్రం కొంచెం డిఫరెంట్ గణేష్ మహారాజ్ అయితే చూపించాను కదా మీకు. ఇప్పుడు ఇక మేము లోపల పోయి కూడా చూద్దాం ఇంకేమేమి మోడల్ గణేష్ మహారాజ్ ఉన్నాయి ఏందని మాత్రము. కంప్లీట్గా మొత్తం విగ్రహాలు అయితే ఒకసారి బయట ఉన్న విగ్రహాలు అయితే ఇవి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా వచ్చి బాగా బుక్ చేసేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం సేమ్ మోడల్ విగ్రహాలు. ఇక మనం లోపల పోయితే చూద్దాం ఇంకేమేమి మోడల్ విగ్రహాలు అయ్యిందని మాత్రం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్ని. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సాయి గణేష్ కళాకార్ మన ఓం ప్రకాష్ అనాల వినాయకుల షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎపిసోడ్ నెంబర్ 6. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రూట్ మ్యాప్ వచ్చేసి మన వరంగల్లో కాశీబుగ్గ ఉంది కదా, కాశీబుగ్గ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక మనకు శివాలయం ఉంటుంది. ఆ శివాలయం ఆపోజిట్ గల్లీ ఇది, రైట్ ఆపోజిట్ గల్లీ. ఇట్లకి స్ట్రేట్గా వస్తుంటే మాత్రం మైసమ్మ టెంపుల్ కూడా వెళ్తుంది ఈ దారిలో. ఇటు చూసుకున్నట్టయితే మనకు మైసమ్మ టెంపుల్కి వెళ్తుంది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం అన్నమాల ఓం ప్రకాష్ వాళ్ళది వినాయకుల షెడ్. ఇక్కడ బయటనే భారీ గణేష్ మహారాజులు అయితే పెట్టి ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ వర్షం పడుతుంది, మొన్నటాగా వర్షం పడ్డాయి కాబట్టి అన్న ఏం చేసినంటే మొత్తం కవర్ చేసి పెట్టేసిండు. అండ్ అలానే ఇప్పుడు వర్క్ అనేది ఎపిసోడ్ నెంబర్ 6లో ఏమేమి వర్క్ అయింది ఏందని మాత్రం మీకు అప్డేట్ ఇస్తా. చూసుకుందాం. ఇక మనం అయితే పోయి ఫస్ట్గా ఇక్కడైతే మనకు బయట ఉన్నాయి విగ్రహాలు. ఫస్ట్గా మనము కొంచెం లోపలికి అయితే వెళ్ళిపోయి చూద్దాం ఇంకా ఏమేమి విగ్రహాలు ఉన్నాయి ఏందని మాత్రం. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నా వీడియోనే కొంచెం లెంతీ అవుతుంది కానీ మాత్రం చాలామందికి పడుతుందని నేను తీయడం జరుగుతుంది. ఇంకా ముంబై మోడల్ గణేష్ మహారాజ్ ఇక్కడ. ఎందుకంటే మీకు తెలుసు మన ఓం ప్రకాష్ అన్న అసలు యూనిక్ మోడల్స్ మొత్తం యూనిక్ మోడల్సే ఉంటాయి ఓం ప్రకాష్ అన్న దగ్గర. చూసుకోవచ్చు మనకి ఇక్కడ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు పగడీ పెట్టుకున్నారు గణేష్ మహారాజ్. మనకు సిట్టింగ్ పొజిషన్ వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 6-7 ఫీట్స్ ఉంటుంది గణేష్ మహారాజ్, 6.5 7 ఫీట్స్. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు సేమ్ గణేష్ మహారాజ్ మనం కావాలన్నా కూడా ఒకసారి ముందు పోయి చూద్దాం. ఇంకా కలరింగ్ వర్క్ అనేది ఇంకేం కాలేదు. ఇప్పుడిప్పుడే ఏంటంటే చూసుకోండి ఇక్కడ ఫినిషింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. మన గణేషులకు మొత్తం ఫినిషింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూసింది కదా. ఇంకా మేబీ ఇంకా వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. అది చూసుకోవచ్చు చాలా వెరీ డిఫరెంట్గా అయితే ఉన్నాయి గణేష్ మహారాజ్ మాత్రం. ఇక్కడ చూసుకుందాం సేమ్ మనము ఇంతకుముందు చూపిస్తానా మీకు ఇంకో గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ అండ్ గోల్డ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు మనం ఇంకా పెయింటింగ్ వర్క్ కూడా ఇంకా నెక్స్ట్ మంత్ అట్లా స్టార్ట్ అయితే కావచ్చు. అండ్ మనకు చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్కి వచ్చేసి మనకు ఫేస్ పైన వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి నామాలు అండ్ ఇంకా అలానే పైన కిరీటం పైన చూసుకుంటే మనకు కృష్ణ భగవాన్ ఫ్లూట్ వాయించుకుంటూ ఉండడం జరిగింది. కిరీటం కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు ఒక 9 ఫీట్స్ గణేష్ మహారాజ్. చూసింది కదా, సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మనకు ఈ లైన్లో చూసుకున్నట్టయితే మాత్రం మొత్తం సేమ్ గణేష్ మహారాజెస్. ఇంకా ఎందుకంటే ఇక ఈ లైన్లో మొత్తం నాకు తెలిసి అయితే మనకు ఫినిషింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. అండ్ అలానే ఇంకా కొంచెం లోపలి పోతే చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ గణేష్ మహారాజ్ అయ్యిందని చూపిస్తాం మీకు తీసుకుపోయి. ఇక్కడ చూసుకుందాం. మనకైతే భారీ గణేష్ మహారాజ్ అయితే ఉండడం జరిగింది. మనకు మేబీ ఒక 14 to 15 ఫీట్స్ గణేష్ మహారాజ్. మీకు కంప్లీట్గా అసలు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కూడా చూపిస్తా. ఇప్పుడు ఎంతవరకు మనం చూసినప్పుడు అయితే నాకు గుర్తుకు లేదు. జాయింటింగ్ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. అప్పుడు మొత్తం జాయింటింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అండ్ ఫినిషింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మన గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు మూషిక వాహనం పైన అయితే కూర్చొని ఉండడం జరిగింది కదా, చూసుకోవచ్చు. అండ్ అలానే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఇక్కడ వచ్చి బుక్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇక్కడ అయితే ఉండదు.
ఎందుకంటే మనకు కూడా చాలామందికి ఏంటంటే అరే మన గల్లీలో కూర్చోబెట్టిన గణేష్ ఇంకో గల్లీలో ఉండొద్దురా బాబు అనేటట్టు సెలెక్షన్ చేసుకుంటాం మనము. కాబట్టి మనకు సేమ్ అదే విధంగా అయితే మాత్రం అన్న వాళ్ళు అయితే మాత్రం మొత్తం ప్రిపేర్ అయితే చేసిస్తారు. అండ్ చూసింది కదా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా భారీ గణేష్ మహారాజ్ అసలు మీకు ఇది నేను చూపించేది. అండ్ అలానే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు మొత్తం పాముల మీద అయితే కూర్చొని ఉండడం జరిగింది. చూసింది కదా మనకు శ్వేష్నాగ్ బ్యాక్ సైడ్ అయితే మాత్రం మాకు మొత్తం శ్వేష్నాగ్ అయితే ఉండడం జరిగింది. అండ్ సేమ్ ఈ లైన్లో చూసుకుంటే మాత్రం సేమ్ గణేష్ మహారాజ్ మొత్తం ఇవే. అండ్ పోయి చూద్దాం ఇంకేమైనా విగ్రహాలు అయితే ఉన్నాయా లేదా అని మాత్రం చూద్దాం. ఇంకా అక్కడ ఏంటంటే ఈ విగ్రహం అనేది కొంచెం మనకు లైట్స్ గిట్లా ఇంకా ఏం వేసలేదు కాబట్టి నేను చూపించలేదు. మంచిగా క్లియర్గా కనిపించిందో లేదా అని మాత్రం మళ్ళీ ఒక్కసారి మాత్రం మీకు చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నా. అండ్ అలానే స్టాండ్స్ కూడా పెట్టేసేయడం అని చెప్పి జరిగింది, చూసుకోవచ్చు. అంటే కొంచెం ఏంటంటే కొంచెం బ్రైట్నెస్ నుంచి కూడా చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణేష్ మహారాజ్ అయితే మనకు మంచిగా మహారాజు మోడల్ అయితే కూర్చొని ఉండడం జరిగింది గణేష్ మహారాజ్. ఇంకా ఏంటంటే వీటికి బ్యాక్గ్రౌండ్ అనేది ఇంకా సెట్ చేయలేదు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు మన హంస, అండ్ మనకు కింద చూసుకున్నట్టయితే మనకు మూషిక వాహనం అయితే ఉండడం జరిగింది. పోయి చూద్దాం ఇంకేమన్నా గణేష్ మహారాజ్ అయితే పోయి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా అయితే గణేష్ మహారాజ్ అయితే చిన్నగా నిండుగా బ్రహ్మాండంగా అయితే ఉండడం జరిగింది. చాలా నిండుగా అయితే మాత్రం బ్రహ్మాండంగా అయితే ఉండడం జరిగింది. మనకు వచ్చేసి మనకు మహారాజా మోడల్లో గణేష్ మహారాజ్ ఇది. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు ఇంకా మొత్తం సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్. చూసింది కదా ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 7 feet గణేష్ మహారాజ్. ఇక్కడైతే మీకు ఇంకో గణేష్ మహారాజ్ అయితే చూపిస్తాను. మొత్తం ఇదివరకు మనం ఒక గణేష్ మహారాజ్ చూసినాం, కానీ ఏంటంటే ఆ గణేష్ మహారాజ్కి ఏంటంటే ఈ విధంగా ఉండే బ్యాక్గ్రౌండ్ ఇట్లా లేకుండే. అసలు ఈ గణేష్ మహారాజ్కి బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏ విధంగా ఉంటుంది ఏంటని మాత్రం మీకు చూపిస్తున్నా, మీరు చూసుకోవచ్చు. చూడండి మొత్తం బ్యాక్గ్రౌండ్ అంటే మనకు గణేష్ మహారాజ్కి రైట్ సైడ్ వచ్చేసి మనకు కృష్ణ భగవాన్ అయితే ఉండడం జరిగింది, అండ్ రాధా కూడా ఉండడం జరిగింది కదా. చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా అయితే ఉన్నాయి గణేష్ మహారాజులు. అది చూడండి, చూసింది కదా. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే మన సాయి గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకార్ వాళ్ళ దగ్గర అయితే మన ఎపిసోడ్ నెంబర్ 6లో మొత్తం అప్డేట్ అయితే ఇచ్చాను మీకు. అలానే నా వీడియో నచ్చినైతే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే నాకు వరంగల్ గణేష్ ఐడల్స్ అని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీరు ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం 100% ఫాలో చేయండి. అండ్ అలానే ఇంకో నా వైష్ణవి బ్లాగ్స్ అని సెకండ్ ఛానల్ ఉంది, ఆ సెకండ్ ఛానల్ కూడా మంచి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి కలుస్తా, కొత్త వీడియోస్ ముందుకు వస్తా.